హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి డబుల్ లేయర్ చపాతీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనం మార్నింగ్ చేస్తే సాయంత్రం వరకు చాలా మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ పంచదార అనేది యాడ్ చేయాలి. మనం ఈ పంచదార యాడ్ చేసుకోవటం వల్ల మనకి చపాతీలు అనేవి మృదువుగా చాలాసేపు సాఫ్ట్గా ఉంటాయండి. తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అంటూ యాడ్ చేసుకుంటూ మనం ఈ చపాతీ డౌన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వచ్చింది కదా డౌ అనేది. దీన్ని ఒకసారి ఒక 10 నిమిషాల పాటు ఇలా ఒత్తుకుంటూ దీన్ని చేసుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిలోంచి ఒక మీడియం సైజు ఉండను అనేది తీసుకుని దీన్ని ఒకసారి ఇలా ఒత్తుకుంటూ ఒక రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత ఇలా పిండి అనేది డస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇలా ఒకసారి ఒత్తుకుని చపాతీ కర్రతోటి ఇలా చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మనం చపాతీ అనేది మీడియం సైజులో చేసుకుంటే సరిపోద్ది. పల్చగా చేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటుంది. దలసరి అయితే ఉడకదు కాబట్టి మనం మీడియం సైజులో చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత దీన్ని ఇలా ఆయిల్ అనేది ఒకవైపు అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ షేప్లో స్క్వేర్ షేప్లో మనం చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పిండితోటి డస్టింగ్ ఇచ్చిన తర్వాత స్లోగా ఒత్తుకుంటూ మళ్ళీ దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని మీడియం సైజులో చేసుకుంటే సరిపోద్దండి. ఇలా అంచు చివరన ఏమైనా దలసరిగా ఉంటే ఈ చపాతీ కర్రతో ఒత్తుకుంటూ ఇలా చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా చపాతీ కర్ర అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు సన్న చపాతీ కర్ర తీసుకుంటేనే మనకి చపాతీలు అనేవి మనకు ఒత్తడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ షేప్ కోసం నైఫ్ అనేది తీసుకుని ఇలా చుట్టూరు కట్ చేసుకున్నానండి. లేకపోతే మీరు డైరెక్ట్గా దీన్ని చేసేసుకోవచ్చు. చూడండి, మనకు రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం హీట్ అయిన ప్యాన్ మీద ఈ చపాతీని అనేది యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 10 సెకండ్స్ ఉంచి మళ్ళీ ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఇప్పుడు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మనం దీన్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఇలా 2 వైపులా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ 10 సెకండ్స్కి ఇలా తిప్పుకుంటూ చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, మనకి చపాతీ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇది నేను అంచులు కట్ చేయలేని చపాతీ అండి. దీన్ని కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ఇది పిల్లలు ముసలోళ్ళు అందరూ చక్కగా తినొచ్చండి. చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న మొత్తం అన్నీ. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.